అన్నట్లు మేము ప్రయాణం చేసిన రోజు ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. అదేంటో మీతో షేర్ చేసుకోవడం మర్చిపోయాను. అక్కడ రెస్టారెంట్ కనిపిస్తుంది కదా, సెకండ్ వైఫ్ అని చెప్పి, అది ఇండియన్ రెస్టారెంట్. ఆ పేరు కనిపించిందో లేదో ఇంకా మా వాళ్ళు అయితే మమ్మల్ని ఏడిపించేస్తున్నారు అక్కడికి వెళ్ళిపోతామని చెప్పి. ఎలాగోలాగా వైఫ్స్ అందరం కలిసి ఒక మాట మీద వాళ్ళనైతే ఆ రెస్టారెంట్ కి వెళ్ళనివ్వకుండా చేసేసాము. మనం ఉంటుండగా సెకండ్ వైఫ్ అనే పదమే ఉండకూడదు వాళ్ళ లైఫ్ లోని. అది రెస్టారెంట్ కానీ ఇంకేదైనా కానీ, ఇంకా దూరం అయినా సరే అరగంట ప్రయాణం చేసి మరి కొరియన్ రెస్టారెంట్ కి తీసుకువెళ్ళాము. అంత గోల పెట్టి రెస్టారెంట్ కి తీసుకొచ్చాం కదా, ఫుడ్ ఎలా ఉంటుందో అని అనుకున్నాం, కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్. చూడటానికి ఎంత యమ్మీ ఉందో, తినటానికి అంతకు డబుల్ యమ్మీగా ఉంది. మా యశబాబు నేను ఎక్కడ టేస్ట్ చేసేస్తానా అని చెప్పి వాడు పిగ్ కి సంబంధించిన రెసిపీ ఆర్డర్ చేసుకున్నాడు. కనీసం ఇలా అయినా సరే మా అమ్మ నా రెసిపీని ట్రై చేయకుండా ఉంటుందని చెప్పి. ఇక్కడ ఇలా ట్రావెల్ చేసినప్పుడు వెదర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అనుకోకుండా ఆమ్స్టర్డామ్ లో మొదటి రోజు అయితే కొంచెం విండీగా ఇంకా రెయినీగా ఉంది. ఫుల్ గా జర్నీ చేసి వచ్చి ఆ పడని వర్షంలో తడుస్తూ ఊరు మీద తిరగడం కంటే బుద్ధిగా ఒక క్రూజ్ బుక్ చేసుకొని ఊరంతా చూసేద్దామని డిసైడ్ అయిపోయాం. అలా ఒక గంట సేపు క్రూజ్ లో ఊరంతా తిరిగేశాక ఆమ్స్టర్డామ్ కి సంబంధించిన ఒక మంచి సోవినియర్ ని కొనుక్కుందామని షాపింగ్ అయితే వచ్చేసాం. వీడియోలో కనిపిస్తున్న టులిప్స్ అన్ని కూడా చెక్కతో చేసినవి. నాకైతే చాలా బాగా నచ్చాయి. కానీ ఒక్క టులిప్ కాస్ట్ వచ్చేసి 600. ఎంత రేట్ ఉన్నా సరే వెళ్ళిన ప్లేస్ దగ్గర అల్లా ఖచ్చితంగా ఒక సోవినియర్ కొనుక్కొని మా ఫ్రిడ్జ్ కి అతికించాల్సిందే. టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఖచ్చితంగా వచ్చిన వాళ్ళు ఏదో ఒకటి కొంటారని చెప్పి రేట్లు అయితే బాధేశారు. అసలు అంత రేట్ ఉన్నా సరే మా ఆయన పర్స్కి అయితే పని పెట్టేశాము. ఇంకా అలా షాప్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఏదో చాలా ఫేమస్ అంట ఈ ఫ్రెంచ్ ఫ్రైస్. ఆమ్స్టర్డామ్ వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ తినకుండా అయితే తిరిగి రారు. అవి హోలాండ్ లోనే నంబర్ 1 ఓటెడ్ ఫ్రైస్ అన్నమాట. అక్కడ పెద్ద లైన్ చూసే మాకు అర్థమైపోయింది వాటి టేస్ట్ ఎలా ఉంటుందనేది. పావుగంట నుంచి 20 నిమిషాలు లైన్ లో వెయిట్ చేసిన తర్వాత మా టర్మ్ అయితే వచ్చేసింది. రేట్ కూడా పెద్దగా ఏం లేదు, రీజనబుల్ గా అనిపించింది. ఫ్రెంచ్ ఫ్రైస్ కి మెయిన్ టేస్ట్ ఎక్కడ వచ్చిందంటే ఆ డిప్స్ లోనే ఉన్నది ఫుల్ గా టేస్ట్ అనేది. ఒక 15 వెరైటీ ఆఫ్ డిప్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. దిశా బేబీ ఆనందం అంత ఇంత కాదు వాటిని చూడంగానే. వేడిగా ఉన్న నోట్లో పెట్టుకొని ఒకసారి టేస్ట్ చూసేయాల్సిందే. అంత చల్లటి వెదర్ లో వేడిగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా అక్కడ వెరైటీస్ అన్ని కూడా ట్రై చేస్తూ ఉంటే అసలు వేరే లెవెల్లో ఉంది మా అందరి ఫీలింగ్ కూడా. ఇంకా చాలా ముచ్చట్లను అయితే మీకోసం నేను వీడియో షూట్ చేసి ఉంచాను. సో 3 days డేటా కాబట్టి చాలా ఎక్కువ ఉన్నాయి వీడియోస్ అయితే. సో చేయడానికి కాస్తంత టైం పడుతుంది, ఏం అనుకోకండి. లాంగ్ వీడియో అయితే ఖచ్చితంగా ఈ వీక్ లో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మేము వచ్చేసి రూమ్ సిటీ అవుట్స్కర్ట్స్ లో తీసుకున్నాము. భలే బాగున్నాయి అసలు ఇల్లులు అయితే. చిన్నప్పుడు డ్రాయింగ్ వేసేటప్పుడు వేసిన ఇల్లులు గుర్తొచ్చాయి నాకైతే వాటిని చూసి. కంప్లీట్ వీడియోలో అన్ని ముచ్చట్లు తెలుసుకుందరు కానీ అంతవరకు వెయిట్ చేయాల్సిందే. మరి ఈలోగా మీరు చేయాల్సిందేంటో తెలుసు కదా.